వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండవుత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే పంచమః సర్గః. సమీపే శరభంగస్య దదర్శ మహదద్భుతం బిభ్రాజమానం వపుషా సూర్యవైశ్వానరోపమం. విరాధుడిని వధించిన తర్వాత సీతారామ లక్ష్మణులు ఆ వనంలో విహరిస్తూ, లక్ష్మణ, ఇక మనం శరభంగాశ్రమం దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఈ అడవిలో మనకు దారి తెలియదు. పోనీ అడవిలో తిరగటం మనకేమన్నా అలవాటు ఉన్నదా అంటే అది కూడా లేదు. కావున మనకు మార్గనిర్దేశనం చేసేటటువంటి వాడు శరభంగ మహర్షి. కావున విరాధుడు చెప్పిన విధంగా శరభంగ ఆశ్రమానికి వెళదాము అని చెప్పి బయలుదేరి ఆ ఆశ్రమం దగ్గరికి వెళ్ళారు. వెళితే అక్కడ ఆశ్రమం దగ్గరికి అంతలోనే అల్లంత దూరంలో చూసేటప్పటికీ ఆశ్రమం పైన ఆకాశంలో ఒక తేజపుంజము కనిపించింది రామచంద్రమూర్తికి. అదేదో ఒక లీలగా, ఒక రథములాగా, ఆ రథంలో ఎవరో తేజపుంజం ఉన్నట్లుగా ఇలాగా చాలా ప్రత్యేకంగా కనిపించింది. మరి శరభంగస్య సమీపే, శరభంగ మహర్షి యొక్క ఆశ్రమానికి దగ్గరలో విభ్రాజమానం వపుషా విభ్రాజమానం సూర్య వైశ్వానరూపమం, శరీర కాంతితోటి ప్రకాశిస్తూ సూర్యునితోటి అదేవిధంగా అగ్నితోటి, సూర్యుడు అగ్ని రెండూ ప్రకాశములే కదా అని అంటే ప్రకాశవంతమైనటువంటి ఏ గొప్ప వస్తువుతోనైనా సరే పోల్చడానికి యోగ్యమైనటువంటిది అనే ఉద్దేశంతో సూర్యునితో సమానమైన ప్రకాశము, అలాగే ఇతర ప్రకాశములు ఏవైతే ఉన్నాయో, అగ్ని మొదలైనటువంటి ప్రకాశములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటితోటి సమానమైనటువంటి ప్రకాశంతో ఉన్నటువంటిది. అంటే సూర్యుడు అనుకుందామా అంటే సూర్యుడు పూర్తిగా భూమికి అంత దగ్గరలో రాడు. కావున సూర్యుని వంటి తేజస్సు కలిగినటువంటి వాడు, అదేవిధంగా అదొక ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి తేజస్సు. అటువంటి అద్భుతమైనటువంటి ఒకానొక తేజస్సుని చూశాడు రామచంద్రమూర్తి. ఇక్కడ శరభంగాశ్రమము, అదేవిధంగా విరాధుడు ఉన్నటువంటి పర్వతము, ఈనాటి పేర్లతో చెప్పాలి అంటే బిలాస్పూర్కి ఉత్తరంగా 50 యోజనాల దూరంలో అమరకంటక పర్వతం అనేది ఉన్నదిట. ఆ అమరకంటక పర్వతం అంటే అమరకటక్ హిల్ అని, ఆ అమరకంటక పర్వతమే విరాధుడు ఉన్నటువంటి నివాస స్థానము అని చెప్పి, అలాగే విరాధుడు ఉన్నటువంటి అమరకంటక పర్వతానికి నైరుతి దిశగా 48 మైళ్ళ దూరంలో శరభంగాశ్రమం ఉన్నది. ఇప్పటి రోజుల్లో ఆ ఆశ్రమ ప్రాంతాన్ని మెయికాల్ రేంజ్ అనే పేరుతోటి పిలుస్తున్నారు. అలాగే శరంగపూర్ అనే పేరుతోటి శరభంగాశ్రమ ప్రాంతాన్ని ఇప్పటికీ వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక్కడ విశేషం ఏమిటి అంటే రామాయణంలో రాముడు సంచరించినటువంటి ప్రతి ప్రదేశము కూడా ఇప్పటికీ ఆ గుర్తింపుతో ఉన్నది. వాటికి నూతనమైనటువంటి నవీనమైన పేర్లు ఏమైనా పెట్టి ఉండవచ్చునేమో కానీ అవి మాత్రం అదేవిధంగా ఇప్పటికీ కూడా వ్యవహరించబడుతూ గుర్తింపులో ఉన్నాయి. ఇంతకంటే రామాయణం జరిగింది అని చెప్పడానికి ఇంకా తార్కాణాలు ఇంకేం కావాలి. ఆ విధంగా ఒక యోజనము అంటే కనుక 8 మైళ్ళ దూరంగా మనకు పెద్దలు తెలియజేస్తున్నారు. అలాగా ఆ శరభంగ ఆశ్రమం దగ్గరికి వచ్చినటువంటి రామచంద్రమూర్తి అక్కడ ఒక గొప్ప తేజపుంజాన్ని చూశాడు. చూసి అవరుహ్య రథోత్సంగాత్ సకాశే విబుధానుగం అసంస్పృశంతం వసుధాం దదర్శ విబుధేశ్వరం. చూసేటప్పటికీ శరభంగాశ్రమానికి దగ్గరలో ఒకనొక మెరుస్తున్నటువంటి, ఇంకాస్త దగ్గరకు వచ్చేటప్పటికి మెరుస్తున్నటువంటి రథం కనిపించింది. ఆ రథంలోంచి దిగి దేవతల చేత అనుసరించబడుతూ ఉన్నటువంటి వాడు నేల మీద ఆనకుండా
ఆ శరభంగ మహర్షి దగ్గరకు వెళుతున్నటువంటి ఒకనొక మహాపురుషుణ్ణి చూశారట. ఇక్కడ చూచినటువంటి వాడు రామచంద్రమూర్తి, ఆ చూడబడినటువంటి వారు దేవతలనే విషయాన్ని ఆయన గ్రహించాడు. అదేంటండి, రాముడు ఏమైనా ఇంతకుముందు దేవతల్ని చూశాడా? దేవతలతో మాట్లాడా? మరి ఆ రథంలో దిగి శరభంగ మహర్షి దగ్గరికి వచ్చినటువంటి వాడు దేవతల చేత అనుసరించబడుతున్నటువంటి దేవేంద్రుడు అనే విషయం రాముడికి ఎలా తెలిసింది అంటే ఆ లక్షణాలను ఇక్కడ కూడా చెబుతూ ఉన్నారు. రాముడు శరభంగాశ్రమానికి మరింత దగ్గరగా, శరభంగ మహర్షికి ఇంకాస్త దగ్గరగా వచ్చేటప్పటికి, ఇంతకు ముందేమో అదేదో తేజపుణ్యంలాగా కనిపించింది, ఇంకాస్త దగ్గరకు వచ్చేటప్పటికి ఆ రథములోంచి ఒకనొక దివ్య పురుషుడు దిగి శరభంగ మహర్షిని సమీపిస్తున్నాడు. అది కూడా ఆయన కూడా అటువంటి దివ్య పురుషుల చేత సేవించబడుతూ శరభంగ మహర్షిని సమర్పిస్తున్నాడు. ఆ వారు కూడా దేవతలు అనే విషయాన్ని కూడా ఇక్కడ చెప్పారన్నమాట. మరి దేవతల అనే విషయం ఎలా తెలిసింది అని అంటే, ఇక్కడ వసుధాం అసంస్పృశంతం అని అన్నారు. భూమిని తాకకుండా వారు నడుస్తున్నారట, శరభంగ మహర్షి దగ్గరికి వెళుతున్నారట, ఆయన్ని సమీపిస్తున్నారు. నడవాలి అంటే మనమంటే భూమి ఆధారంగా ఉండాలి. ఆధారం కాస్త సవ్యంగా లేకపోయినా మనం పడిపోతాం, కానీ దేవతలకి భూమి ఆధారం అవసరం లేదు. పైగా వాళ్ళ తేజశరీరం అవడంతో అలా ఎప్పుడూ నిత్యము ప్రకాశిస్తూ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి భూమి ఆధారం అవసరం లేదు. వాళ్ళు ఆ విధంగా గాలిలోనే ఆధారం లేకుండా అలా నడిచి వెళ్ళగలరన్నమాట. మరి అలాగా భూమి మీద కాలు పెట్టకుండా భూమి మీద ఉన్నటువంటి శరభంగ మహర్షిని సమీపిస్తున్నటువంటి వారు, అందులోనూ కూడా అటువంటి గొప్పవారి చేత సేవించబడుతున్నటువంటి ఒకనొక దివ్య పురుషుడు శరభంగ మహర్షి దగ్గరికి వెళుతుంటే వారు దేవతలైన విషయం రాముడికి తెలిసింది. ఎలా తెలిసింది? రాముడు చిన్నతనము నుండి కూడా అనేకమైనటువంటి శాస్త్రములు, వేదములు అన్నీ చదివాడు కదా. మరి గురువుల దగ్గర నుంచి ఎవరు ఎలా ఉంటారు, గంధర్వులు ఎలా ఉంటారు, కిన్నెరులు ఎలా ఉంటారు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు, గరుడులు, గంధర్వులు, ఈ విధంగా దేవగణములంటే ఎలా ఉంటారు, రాక్షస గణాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఆయన సమస్తమైనటువంటి శాస్త్రజ్ఞానంతో వారి వారి లక్షణములను తెలుసుకొని ఉన్నాడు. అందుకనే నేల మీద ఆధారం లేకుండానే శరభంగ మహర్షి దగ్గరికి అలా నడుచుకుంటూ వచ్చి ఆయనతో మాట్లాడుతున్నటువంటి ఆ దివ్య పురుషుడు, ఆయనని అనుసరిస్తున్నటువంటి వారందరూ కూడా దేవతలు అనే విషయాన్ని రామచంద్రుడు గ్రహించాడు. ఇటువంటి సన్నివేశం ఒకటి మనకు మహాభారతంలో వనపర్వంలో నలోపాఖ్యానంలో వస్తుంది. దమయంతి స్వయంవరానికి నలమహారాజు వస్తాడు. నలమహారాజుతో పాటుగా మిగతా దిక్పాలకులతోటి ఇంద్రుడు కూడా వస్తాడు. వారిలో ఇంద్రుడు, యముడు, అగ్ని, వరుణదేవుడు, ఈ నలుగురు కూడా నలమహారాజుతో పాటుగా దమయంతి స్వయంవరానికి వస్తారు. వచ్చి నలమహారాజుతోటే దమయంతికి కబురు పెడతారు. ఏమని అంటే, దేవతలు నిన్ను ఇష్టపడుతున్నారు, ఆ దేవతలలో ఎవరినో ఒకరిని నీవు వివాహం ఆడాలి అని చెప్పి కబురు పంపిస్తే నలమహారాజు అంటాడు, అయ్యా నేను కూడా ఆ స్వయంవరానికే వచ్చాను, నేను ఏ కన్యను వివాహం ఆడాలి అని స్వయంవరానికి వచ్చానో ఆ కన్య దగ్గరికే వెళ్ళి దేవతలు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, కావున నీవు వాళ్ళని చేసుకో అని చెప్పి నేను ఎలా చెప్పగలను అని అంటే, మహారాజా నీవు మా మాట నెరవేర్చుతానని చెప్పి, మా మాట వింటాను అని చెప్పి అన్నావు, కావున మా ఆజ్ఞగా నీవు వెళ్ళాలి అనగానే నేను అంతఃపురంలోకి ఎలా వెళ్ళగలను అంటే, దేవతలు నలమహారాజుకి ఆ శక్తిని ఇస్తారు. అంటే ఏది తిరస్కరణీయ విద్య అంటారు, అంటే ఏది కూడా అడ్డు ఉండదు, ఎక్కడికైనా సరే అలా వెళ్ళిపోయేటటువంటి శక్తి అనమాట. ఆ శక్తితోటి దమయంతి దగ్గరికి నలమహారాజు వెళ్ళి, ఇలా దేవతలు ఇష్టపడుతున్నారు అంటే వాళ్ళు నాకు పూజ్యులు, నేను వారిని ఇష్టపడను, నేను నలమహారాజునే వివాహం చేసుకుంటాను అని చెప్పి నలమహారాజుతోటే నిన్నే వివాహం చేసుకుంటానని చెబుతుంది. ఆ మాటే మరలా వచ్చి దేవతల దగ్గరికి వచ్చి చెబుతాడు నలమహారాజు. చెబితే ఓహో అలాగా, నలమహారాజు తప్ప ఇంకెవరిని చేసుకోదా, సరే రేపు దమయంతిని పరీక్షిస్తామని చెప్పి నలమహారాజుతో పాటుగా ఈ దేవతలు ఇంద్రుడు, అగ్ని, యముడు, వరుణదేవుడు కూడా వాళ్ళు కూడా మహారాజులాగా నలమహారాజులాగానే వేషాన్ని ధరించి అక్కడ ఆ స్వయంవరంలో కూర్చుంటారు. దమయంతిదేవి వస్తుంది. వచ్చేటప్పటికీ ఎదురుగా 5 నలమహారాజులు కనిపిస్తుంటారు. ఎలా వీరిలో నిజమైనటువంటి నలుడు ఎవరని తెలుసుకోవాలి అని చెప్పి ఒక్కసారి ఆలోచిస్తుంది. ఆమె కూడా సామాన్యమైనటువంటిది కాదు.
ఎంతో విజ్ఞానము శాస్త్రములు ఇవన్నీ కూడా తెలుసుకున్నటువంటిది. అదేవిధంగా భగవంతుణ్ణి ఆరాధించేటటువంటి తత్వం కలిగినది. దానితోటి ఆమె చూస్తుంది, ఐదుగురిని పరికించి చూస్తుంది. చూస్తే దేవతల లక్షణాలు మానవ లక్షణాలు కూడా వేరువేరుగా ఉంటాయి. దేవతలు కనురెప్ప వేయకుండా అలాగే ఉంటారు, అందుకని అనిమిషాహ అని అంటారు. అలాగే దేవతలకి చెమట పట్టదు. దేవతలు నేల మీద ఆధారంగా ఉండవలసినటువంటి అవసరం అనేది లేదు. అలాగే వారికి వేసినటువంటి పూలమాలలు ఏమాత్రము వాడిపోకుండా ఉంటాయి. అలాగే దేవతలకి నీడ అనేది పడదు. ఈ విధంగా ఉన్నాయి లక్షణాలు. మరి మనుషులకి ఈ లక్షణాలన్నీ కూడా ఉంటాయన్నమాట. ఉండేటప్పటికీ దమయంతిదేవి ఐదుగురిని చూస్తుంది. ఐదుగురిలో నలుగురేమో చాలా అంటే ఏమిటి, కనురెప్ప వెయ్యకుండాను, నేల మీద పూర్తిగా కాళ్ళు ఆనించి ఆధారంగా లేకుండాను ఉంటారు. చెమటలేమాత్రం పట్టకుండాను, అలాగే ధరించినటువంటి మాలలేమాత్రము వాడకుండాను వాళ్ళు ఉంటారు. కానీ ఒకరు ఈ విధంగా కనురెప్ప వేస్తూ భూమి మీదే ఆధారంగా ఉండి చెమటలు పట్టేటటువంటి శరీరంతో ఉండి ఒక ఆయన కనిపిస్తాడు. వెంటనే ఆయనకు మాల వేసి ఆ విధంగా వరిస్తుంది. అంటే ఈ లక్షణములు నేల మీద ఆధారంగా లేకుండా ఉండడము, వేసినటువంటి మాలలో వాడకుండా ఉండడము, కనురెప్ప వేయకుండా ఉండడం, ఇవన్నీ కూడా దేవతల యొక్క లక్షణాలు అని చెప్పి ఆమెకు తెలుసు. అందుకనే వీరు నలుగురు దేవతలు, ఈ మరొకరు నలమహారాజు అని చెప్పి తెలుసుకున్నది. ఎలా తెలుసుకున్నది? ఆమెకు ఉన్నటువంటి జ్ఞానంతో ఆమె తెలుసుకోగలిగింది. అందుకనే ఛాయాద్వితీయో మానసక్ రజశ్వేద సమన్విత భూమిష్టో నైషధశ్చైవ నిమేషేణ చ సూచిత. పైగా కనురెప్ప వేస్తూ ఉన్నాడు ఒకడు, మిగతా వాళ్ళు వేయట్లేదు కాబట్టి ఇతరే నలమహారాజని తెలుసుకుని వెంటనే అతడిని పసిగట్టిందనమాట. అలాగే ఇక్కడ రామచంద్రమూర్తి కూడా అలా నేల మీద అడుగు వేయకుండా ఆధారంగా లేకుండా వాళ్ళు వస్తున్నారు అంటే వీళ్ళు దేవతలే అనే విషయాన్ని తెలుసుకున్నాడు. అదే విషయాన్ని లక్ష్మణుడితోటి ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. సుప్రభాభరణం దేవం విరజోంబరధారిణం తద్విధైరేవ బహుభిః పూజ్యమానం మహాత్మభిః హరిభిర్వాజిభిర్యుక్తం అంతరిక్షగతం రథం దదర్శాదూరతస్తస్య తరుణాదిత్య సన్నిభం. ఇంకా ఆ వచ్చినటువంటి వారు ఎలా ఉన్నారు, అలాగే ఆ దివ్య పురుషులు ఎలా ముందు వస్తున్నటువంటి ఆయన ఎలా ఉన్నాడు అంటే సుప్రభాభరణం, బాగా ప్రకాశిస్తున్నటువంటి ఆభరణములు. ఆ ప్రకాశం ఏదో సాధారణంగా మనం ధరించేటటువంటి బంగారు ఆభరణాలు కూడా ప్రకాశిస్తూ ఉంటాయి. కొన్ని రోజులకు ఆ ప్రకాశం తగ్గుతూ ఉంటుంది. కానీ వారు ధరించినటువంటి ఆభరణాలకు ఉన్నటువంటి ప్రకాశము ఇంకెక్కడా కూడా చూడలేదన్నమాట. అటువంటి ఆభరణాలతో ప్రకాశిస్తున్నవాడు దేవం, దేదీప్యమానంగా ప్రకాశించేటటువంటి వాడి అయినటువంటి విరజోంబరధారిణం, శుభ్రమైనటువంటి తెల్లనైనటువంటి వస్త్రములను ధరించినటువంటి వాడు, తద్విధైః బహుభిః మహాత్మభిః ఏవ. అలాగే అటువంటి వస్త్రములను ఆభరణములను ధరించినటువంటి మహాత్ముల చేత సేవించబడుతూ ఉన్నటువంటి ఒకానొక దివ్య పురుషుణ్ణి, అక్కడ పూజ్యమానం అటువంటి పూజింపబడుతున్నటువంటి దివ్య పురుషుణ్ణి రామచంద్రమూర్తి చూచాడు. ఆయనే దేవేంద్రుడు. అంతేకాదు ఆ వారికి కొద్ది దూరంలో ఒకానొక రథము ఉన్నది, బంగారుమయమైనటువంటి రథము. అలాగే ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి గుర్రములు, ఇంకా చెప్పాలంటే దూరం నుంచి చూస్తే నల్లటి గుర్రములులా ఉంటాయట అవి. అలాగా ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి శ్యామవర్ణంతో కూడినటువంటి గుర్రములు కట్టబడినటువంటి రథము, దివ్యమైనటువంటి రథము. హరిభిః, ఆ తర్వాత శ్లోకంలో చూడండి, హరిభిర్వాజిభిర్యుక్తం అంతరిక్ష గతం రథం దదర్శాదూరతస్తస్య తరుణాదిత్య సన్నిభం అని అంటూ మధ్యాహ్నపు కాలంలో ఉన్నటువంటి సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నటువంటిది, అలాగే నల్లనైనటువంటి ముదురాగపచ్చ రంగులో ఉన్నటువంటి గుర్రముల చేత కట్టబడినటువంటిది అయిన అంతరిక్షంలో ఉన్నటువంటి రథాన్ని చూశారట. సామాన్యమైనటువంటి రథం అయితే నేల మీదే ఉండేది, కానీ ఆ రథము అంతరిక్షంలో ప్రయాణించేది. ఆ దేవతల యొక్క రథము కావున అంతరిక్షంలో ఉన్నది. ఆ అంతరిక్షంలో ఉన్నటువంటి రథాన్ని కూడా రామచంద్రమూర్తి చూశాడు. చూసి పాండురాభ్రఘన ప్రఖ్యం చంద్రమండల సన్నిభం అపశ్యద్విమలం ఛత్రం
చిత్రమాల్యోపశోభితం. ఇంకా ఆ రథం దగ్గర ఒక ఛత్రాన్ని కూడా, రథంలో ఒక ఛత్రాన్ని కూడా చూశాడు. ఆ ఛత్రం ఎలా ఉన్నది అంటే తెల్లనైనటువంటి ఛత్రము, తెల్లనైనటువంటి మేఘంలాగా ఉన్నటువంటి ఒక ఛత్రము, చంద్రమండలంలాగా ఉన్నదిట. ఇక్కడ తెల్లనైనటువంటి మేఘంలా ఉన్నది అంటే ఎత్తుగా ఉన్నది, అదేవిధంగా చాలా పెద్దదిగా ఉన్నది అని ఒక అర్థము. చంద్రమండలంతో పోల్చడం ఉద్దేశం ఏంటంటే అది వృత్తాకారంలో ఉన్నది అని చెప్పడం కోసమే చంద్రమండలంతో పోల్చాడు. ఆ విధంగా తెల్లని మేఘంలాగా ఉన్నది, చంద్రమండలంలాగా వృత్తాకారంతో ఉన్నది, చిత్రమైనటువంటి మాలలు అలంకరించబడి ఉన్నటువంటి ఒకనొక రాజఛత్రాన్ని కూడా, ఆ దేవేంద్రుడు ధరించేటటువంటి ఛత్రాన్ని కూడా చూశాడు రామచంద్రమూర్తి. మరి ఇటువంటి ఛత్రాన్ని సామాన్యులు, రాజులు ధరిస్తారా అని అంటే రాజులు కూడా ఆ శ్వేత ఛత్రాన్ని ధరిస్తారు. అందుకే కదా అయోధ్యాపుర ప్రజలందరూ కూడా ఇచ్ఛామోహి మహాబాహుం రఘువీరం మహాబలం అని అంటూ గజేన మహతాయాంతం రామం ఛత్రావృతారణం, ఆ శ్వేత ఛత్రము నీడలో ఉన్నటువంటి రాముడిని మేము చూడాలనుకుంటున్నాం. అంటే రాజఛత్రం బట్టి ఉండగా రాజాధిరాజుగా రాముడిని చూడాలనుకున్నామని. మరి ఎటువంటి వాడు అటువంటి ఛత్రాన్ని పొందగలుగుతాడు అంటే శాస్త్రం చెబుతున్నది, గుణేషు రాగ వ్యసనేష్వనాదర రతి సుభృత్యేషు చ యస్య భూపతే చిరంస భుంక్తే చలచామరాంశుకాం శితాతపత్రాభరణాం నృపశ్రియం అని. సద్గుణముల యందు అనురాగము అంటే సద్గుణవంతుడిగా ఉండాలి. అలాగే దురలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని దూరంగా ఉంచేవాడు, అంటే సద్గుణములను పుణికిపుచ్చుకున్నవాడు, దుర్గుణములు లేనటువంటి వాడు, తనతో పాటు ఉన్నటువంటి తన మిత్రుల యందు, తనను సేవించినటువంటి సేవకుల యందు కూడా అభిమానము, ఆదరణ, ప్రేమ కలిగి ఉండేటటువంటి రాజు ఎవడైతే ఉంటాడో అటువంటి రాజు ఎక్కువ కాలము ఈ రాజఛత్రములు, శ్వేత ఛత్రముల యొక్క నీడలో రాజుగా ఉండగలుగుతాడు అని అన్నారు. మరి ఇంద్రుడు సమస్తమైనటువంటి ఈ లోకము మీద కూడా ఎంతో ప్రేమతో ఉంటాడు, సుగుణములకు నిలయముగా ఉంటాడు, దుర్గుణములేవి కూడా లేకుండా ఉంటాడు. మనకు వెంటనే అనిపిస్తుంది సినిమాలు చూసిన తర్వాత, ఏమండి ఇంద్రుడు అనేక సినిమాల్లో అంత అనేక మందికి తపోభంగాలు చేస్తూ ఉంటాడు, అదేవిధంగా యజ్ఞాలు భంగం చేస్తూ ఉంటాడు, అటువంటి వాడిని సుగుణాభిరాముడు, సుగుణవంతుడని ఎలా అంటారు అంటే, యజ్ఞములు తపస్సులు చేయటము అంటే ఏదో ఊరికినే కూర్చుని చెయ్యటమో లేకపోతే కొంత సమయాన్ని వెచ్చించేస్తేనో అవి సఫలమవుతాయనుకుంటే అది పొరపాటు. దానికోసం ఎంతో కష్టపడాలి, దానికోసం ఎంతో ఇంద్రియ నిగ్రహం అనేది ఉండాలి. అలా ఇంద్రియ నిగ్రహంతో, పట్టుదలతోటి, ఏకాగ్రతతోటి, ఎటువంటి మభ్యపెట్టేటటువంటి విషయములు వచ్చినా సరే వాటి మీద మనసు మరలకుండా, వాటికి వ్యామోహపడకుండా ఉండేటటువంటి వారు మాత్రమే ఆ యజ్ఞములు చెయ్యటానికి కానీ, ఆ తపస్సుల యొక్క ఫలితాన్ని పొందడానికి కానీ వాళ్ళే యోగ్యులు, అర్హులు. అందుకనే ఇంద్రుడు ఏం చేస్తుంటాడు, ఆ యజ్ఞములు చేస్తున్నప్పుడు, ఆ తపస్సులు చేస్తున్నప్పుడు వారి యోగ్యతను, వారి యొక్క అర్హతను, వారి ఇంద్రియ నిగ్రహాన్ని పరిశీలించడం కోసం, పరీక్షించడం కోసం ఆ విధంగా ఆ తపోభంగము కానీ యజ్ఞభంగం కానీ చేస్తాడు. కానీ ఎవరైతే ఆ విఘ్నములను కూడా ఎదుర్కొని తపస్సును పూర్తి చేస్తారో, యజ్ఞమును చేస్తారో, వారికి ఆ యజ్ఞ ఫలాన్ని, ఆ తపస్సు ఫలాన్ని అనుగ్రహించమని చెప్పి ఇంద్రుడే ముందు ఉండి వారికి ఇప్పిస్తాడు. ఆ ఫలాన్ని, యజ్ఞ ఫలాన్ని ఇంద్రుడే అనుగ్రహిస్తాడు. అంటే ఇక్కడ పరీక్షలను పెట్టి ఆ పరీక్షలలో నెగ్గినటువంటి వారికే, ఆ యోగ్యత కలిగినటువంటి వారికే ఫలితం దక్కే విధంగా చేసేవాడు ఇంద్రుడు. అంతేగాని తపోభంగములు చేయటమో, యజ్ఞములు పాడు చేయటమో ఇంద్రుని యొక్క ఉద్దేశ్యం కాదు. ఎందుకంటే యజ్ఞములలో ఆవిర్భాగాలు స్వీకరించే వారిలో ముఖ్యమైనటువంటి వాడే ఇంద్రుడు కదండి. మరి అందుకనే ఇక్కడ ఇంద్రుడు అంతటి సుగుణములు కలిగినటువంటి వాడు కావుననే ఇటువంటి శ్వేతఛత్రము కూడా ఆయనకు ఉన్నదనమాట. అటువంటి శ్వేతఛత్రముతో ప్రకాశిస్తున్నటువంటి వాడు, ఆ శ్వేతఛత్రం పట్టబడి ఉన్నటువంటి వాడు అయిన ఆ ఇంద్రుని యొక్క శ్వేతఛత్రాన్ని చూచాడు రామచంద్రుడు. చామరవ్యజనే చాగ్రే రుక్మదండే మహాధనే గృహీతే వననారీభ్యాం ధూయమానే చ మూర్ధని. ఇంకా ఆ చామరములు కూడా ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, ఆ శ్వేత ఛత్రము నీడలో ఉండటం కానీ,
చామరముల చేత వీయబడడం కానీ, చామరముల యొక్క సేవను పొందడం కానీ ఎటువంటి వాడు? సుగుణములు కలిగినటువంటి వాడు, దుర్గుణములు లేనటువంటి వాడు, అందరినీ ఆదరించేటటువంటి వాడు. అటువంటి రాజు ఈ సేవలను ఎక్కువగా పొందుతాడు అని. అదేవిధంగా ఇక్కడ ఆ శ్వేతఛత్రంతో పాటు తెల్లనైనటువంటి చామరములు కూడా ఉన్నాయి అనే విషయాన్ని తెలియజేస్తూ, అగ్రియే రుక్మదండే మహాధనే గృహీతే, అలాగే చాలా విలువైనటువంటివి బంగారపు దండములతో కూడినటువంటివి అయిన చామరములు ఎవరు వేస్తున్నారు? దేవతా స్త్రీలు వచ్చి ఆయనకు ఆ దివ్య పురుషునికి వీస్తూ ఉన్నారు. అలాగా దేవతా స్త్రీల చేత చామరములు వీయబడుతూ ఉన్నటువంటి ఆ ఇంద్రుణ్ణి రామచంద్రమూర్తి చూశారట. గంధర్వామర సిద్ధాశ్చ బహవః పరమర్షయః అంతరిక్షగతం దేవం వాగ్భిరగ్ర్యాభిరీడిరే. ఇంకా అంతరిక్షం నుండి గంధర్వులు, దేవతలు, సిద్ధులు అనేకమైనటువంటి, అదేవిధంగా ఈ శరభంగాశ్రమంలో ఉన్నటువంటి అనేక మంది ఋషిశ్రేష్ఠులు మొదలైన వారందరూ కూడా అంతరిక్షంలో ఉన్నటువంటి, అంటే భూమి మీద కాలు ఆనకుండా అలా అంతరిక్షంలో ఉన్నటువంటి దేవేంద్రుణ్ణి ప్రశస్తమైనటువంటి స్తోత్రములతోటి చాలా గొప్పగా కీర్తిస్తూ స్తుతిస్తూ ఉన్నారన్నమాట. వాగ్భి అగ్ర్యాభి, గొప్పవైనటువంటి మాటలతోటి, సందర్భోచితమైనటువంటి మాటలతోటి ఆ దేవేంద్రుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు. సహసంభాషమాణేతు శరభంగేణ వాసవే దృష్ట్వా శతక్రతుం తత్ర రామో లక్ష్మణమబ్రవీత్ రామోధరథముద్దిశ్య లక్ష్మణాయ ప్రదర్శయన్. ఈ విధంగా శరభంగ మహర్షితో మాట్లాడుతున్నటువంటి దివ్య పురుషుడైనటువంటి ఆ దేవేంద్రుణ్ణి చూపించి, శతక్రతుం 100 క్రతువులు చేసినటువంటి వాడు కావాలని ఆయన ఇంద్రుడయ్యాడనమాట. అలా 100 క్రతువులను చేసి ఇంద్రుడైనటువంటి వాడైన ఆ దేవేంద్రుణ్ణి చూపిస్తూ లక్ష్మణుడితోటి అంటున్నాడు. ఎందుకు అంటే ఆ వచ్చినటువంటి వాడు దేవేంద్రుడు అనే విషయం ఎలా తెలిసింది రాముడికి అనే విషయాన్ని చెబుతూ, అర్చిష్మంతం శ్రియాజుష్టం అద్భుతం పశ్య లక్ష్మణ ప్రపతంతమివాదిత్యం అంతరిక్షగతం రథం. లక్ష్మణ, నాకు కనిపిస్తున్నదయ్యా, నీకు కూడా కనిపిస్తున్నదా? అక్కడ శరభంగ మహర్షి దగ్గరలో ఒకానొక దివ్య పురుషుడు మాట్లాడుతున్నాడు. ఆయనను సేవిస్తున్నటువంటి ఛత్రచామరములతోటి సేవిస్తున్నటువంటి వారు కొందరు ఆయనలాగానే ఉండి ఆయన అనుసరిస్తున్నటువంటి వారు మరికొందరు, వాళ్ళందరూ దేవతలయ్యా. అంతేకాదు, అదిగో ఆయనకు దగ్గరలో ఆకాశంలో ఒకానొక రథము కనిపిస్తున్నది, చూసావా? గొప్పదైనటువంటి తేజస్సు కలిగినది, శ్రియ సంపదలతోటి శోభతో కూడినటువంటిది, అద్భుతం. ఇంతకు ముందెప్పుడు కూడా మనం చూడనటువంటి గొప్ప రథము. మన అయోధ్య నగరంలో ఎన్నో బంగారు రథాలు ఉండి ఉండవచ్చు, కానీ వాటికంటే భిన్నమైనటువంటిది, వాటికంటే కూడా విశేషమైనటువంటిది అయినా అదిగో ఆ రథాన్ని నీవు చూసావా? సూర్యునిలాగా ఆదిత్యమివ అంతరిక్షగం రథం పశ్య, సూర్యునిలాగా అంతరిక్షంలో ఉన్నటువంటి ఆ రథాన్ని చూడవయ్యా. ఏహయా పురుహూతస్య పురాశక్రస్య నశ్రుతా అంతరిక్షగతా దివ్యా తయిమే హరయో ధ్రువం. లక్ష్మణ, సందేహం లేదు, నేను పూర్వము గురువుల ద్వారాను అదేవిధంగా స్నేహితుల ద్వారాను కూడా ఇంద్రుడు ఎలా ఉంటాడు అని విన్నాను, ఇంద్రుడి యొక్క రథం ఎలా ఉంటుందని విన్నాను, ఆ ఇంద్రుడి యొక్క ఛత్రము చామరములు వారి యొక్క లక్షణములు ఎలా ఉంటాయని చెప్పి నేను విన్నాను. అదిగో ఆ దేవతా లక్షణములన్నీ కూడా కలిసినటువంటి ఆ మహాపురుషులు ఎదురుగా అక్కడ కనిపిస్తున్నారయ్యా. కావున ఆ ముందు ఉన్నటువంటి మహాపురుషుడు ఆయన దేవేంద్రుడు, ఆయనను అనుసరిస్తున్నటువంటి వారు మిగతా దేవతలు, ఆయనను సేవిస్తున్నటువంటి వారు అప్సరసలు అని చెప్పి రామచంద్రమూర్తి చెబుతూ, అలాగే ఈ రథం కూడా దేవేంద్రుడి యొక్క దివ్యమైనటువంటి రథము. ఆ గుర్రములు కూడా చూసావా, దేవతా లక్షణములతోటి ఎంత గొప్పగా గోచరిస్తున్నాయో. కావున శరభంగ మహర్షితో మాట్లాడుతున్నటువంటి వారు దేవేంద్రుడే.
అని రామచంద్రమూర్తి లక్ష్మణునితోటి ఈ విధంగా చెప్పాడు. మరి రాముడు శరభంగ మహర్షిని ఏ విధంగా సమీపించాడు, దేవేంద్రుడు కూడా రాముడితోటి మాట్లాడా లేదా అనే విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. సమీపే శరభంగస్య దదర్శ మహదద్భుతం విభ్రాజమానం వపుషా సూర్యవైశ్వానరోపమం అవరుహ్య రథోత్సంగాత్ సకాశే విబుధానుగం అసంస్పృశంతం వసుధాం దదర్శ విబుధేశ్వరం సుప్రభావరణం దేవం విరజోంబరధారిణం తద్విధైరేవ బహుభిః పూజ్యమానం మహాత్మభిః హరిభిర్వాజిభిర్యుక్తం అంతరిక్షగతం రథం దదర్శాదూరతస్తస్య తరుణాదిత్య సన్నిభం పాండురాభ్రఘన ప్రఖ్యం చంద్రమండల సన్నిభం అపశ్యద్విమలం ఛత్రం చిత్రమాల్యోపశోభితం చామరవ్యజనే చాగ్ర్యే రుక్మదండే మహాధనే గృహీతే వరనారీభ్యాం ధూయమానే చ మూర్ధని గంధర్వామరసిద్ధాశ్చ బహవః పరమర్షయః అంతరిక్షగతం దేవం వాగ్భిరగ్ర్యాభిరీడిరే సహ సంభాషమాణే తు శరభంగేణ వాసవే దృష్ట్వా శతక్రతుం తత్ర రామో లక్ష్మణమబ్రవీత్ రామోధరథముద్దిశ్య లక్ష్మణాయ ప్రదర్శయన్ అర్చిష్మంతం శ్రియాజుష్టం అద్భుతం పశ్య లక్ష్మణ ప్రపతంతమివాదిత్యం అంతరిక్షగతం రథం ఏహయా పురుహూతస్య పురాశక్రస్య నశ్రుతాః అంతరిక్షగతా దివ్యాః తయిమే హరయో ధ్రువం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే పంచమ సర్గే ఏకాదశ శ్లోకాః. ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాం. అధ క్షమా ప్రార్థన యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh.